మనకి అమెజాన్లో చాలా టైప్ ఆఫ్ జాబ్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. వాటికి మనం కూడా అప్లై చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వన్స్ మన జాబ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ గురించి, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు ఇంక ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మీకు 4 డాట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మై ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ ఉంటే ఆ అమెజాన్ యొక్క మెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేసి మీ అమెజాన్ అకౌంట్తో అమెజాన్ జాబ్స్లో లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మన అమెజాన్ అకౌంట్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేటివి ఇక్కడ కూడా మనకి డిస్ప్లే అవుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మన రెజ్యూమ్ అని అదేవిధంగా మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొంచెం పైకి వచ్చి ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మై డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రెజ్యూమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం యాడ్ యువర్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసి మన రెజ్యూమ్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ అదేవిధంగా మన లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని అదేవిధంగా మనం మరొక మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకొని కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి మన అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మన పిన్ కోడ్ అదేవిధంగా మన కంట్రీ కూడా ఎంటర్ చేసుకొని కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మనకి కెరియర్ ప్రిఫరెన్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి వాట్ లొకేషన్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ లొకేషన్ మీ ఏరియా అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఆర్ యూ వైల్డింగ్ టు రీలొకేట్ అని మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు జాబ్ పర్పస్ కోసం వేరే లొకేషన్కి వెళ్ళగలరని అడుగుతుంది. మీకు ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు వాట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు అమెజాన్లో ఏ జాబ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు మీ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఏ జాబ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు వాట్ టైప్ ఆఫ్ రోల్స్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని కొంచెం కింద స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆ స్కిల్కి సంబంధించిన సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ అని కనపడుతుంది. అక్కడ మీరు యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసి మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా హోమ్ స్క్రీన్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు 4 డాట్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు జాబ్ కేటగిరీ అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు చాలా టైప్ ఆఫ్ జాబ్ కేటగిరీస్ అనేటివి డిస్ప్లే అవుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, కస్టమర్ సపోర్టు, అదేవిధంగా డేటా ఎంట్రీ, ఇలా మీకు చాలా టైప్ ఆఫ్ జాబ్స్ యొక్క కేటగిరీస్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు వర్క్ చేయాలనుకుంటున్న జాబ్ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు క్లిక్ చేయాలి. నేను కస్టమర్ సపోర్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను కస్టమర్ సపోర్ట్ మీద క్లిక్ చేశాను. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మీరు వర్క్ చేయాలనుకుంటున్న కేటగిరీని సెలెక్ట్ చేసుకొని అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైనా ఒక జాబ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్లోర్ ఓపెన్ రోల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కస్టమర్ సపోర్ట్ మీద క్లిక్ చేశాను కాబట్టి నాకు కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా టైప్ ఆఫ్ కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు డేట్స్ కూడా ఈ మనకి రీసెంట్గా అప్లోడ్ చేసిన జాబ్స్. మీరు ఏదైనా ఒక జాబ్ని సెలెక్ట్ చేసుకొని ఆ జాబ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. వన్స్ మీరు ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మన జాబ్ అనేది అప్లై అయిపోతుంది. నెక్స్ట్ మనకి మెయిల్కి కూడా మెసేజ్ అనేది వస్తుంది, మన జాబ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లై చేసామని. ఇలా మీరు సింపుల్గా మీకు నచ్చిన అమెజాన్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన జాబ్కి మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీ మెయిల్ ఐడికి ఒక మెసేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వన్స్ మీరు ఇంటర్వ్యూ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు 1 వీక్లో మీ మెయిల్ ఐడికి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు జాబ్లో జాయిన్ అయ్యి మీరు మంత్లీ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.